అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉపేక్షించం. ఏం చేస్తారు? లంచాలు చూపించరా? ఏం చేస్తారు రేవంత్ అన్న? అధికారులు నిర్లక్ష్యంగా ఉండి పండుకుంటారు. ఏడో తెలుసా? నీ సెక్రటేరియట్లా మనం వాడికి చావం కదా, మన తెలియకపోయే ఆ విషయం. విజన్ 2047 ప్రచార ఆర్భాటం కాదు, ఆచరణలో చూపాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి క్యూరు ఫ్యూరు రేరు పాలసీలను పక్కాగా అమలు చేయాలి. నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. ఇక నుంచి అధికారుల పనితీరుపై నిరంతర నిఘా ఉంటది. కార్యదర్శులు శాఖ పురోగతిపై సిఎస్ కు నివేదిక ఇవ్వాలి. జనవరి 31 కల్లా ఆఫీసుల్లో ఈ ఫైలింగ్ అమలు కావాలి. టీచింగ్ హాస్పిటల్స్ లో అద్భుతమైన వైద్య సేవలు అందించాలి. ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం. ఆ అధికారుల పేరు చెప్పా. ఇప్పుడు నువ్వు ఏమని చెప్పిండే? కలెక్టర్ 2 రోజులకు పోవాలి, నెలకు 3 సార్లు ఐఏఎస్లు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. గొప్ప విషయం, సంతోషమే. మరి నువ్వెన్నిసార్లు పోతున్నావే? నువ్వెన్నిసార్లు ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయడానికి నల్లమల్ల పులిగా మా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు సెక్రటరీ పోతున్నావు? నెలకు ఒకసారైనా పోతున్నావా? లేదు, నీ 24 నెలలు అటెండెన్స్ ఏమైనా ఉంటే చెప్పు, సెక్రటేరియట్లో ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు నెలకు 3 సార్లు ప్రజాక్షేత్రంలో పోవాలి అని నిధులు చెప్పాలంటే, ప్రజలు గెలిపించి ముఖ్యమంత్రి కుదిర కూర్చోబెట్టేందుకు రోజుకు ఒకసారైనా నువ్వు సెక్రటరీ పోయి రావాలి కదా. 24 గంటలు పనిచేసినట్టు ఎట్లా? నువ్వు 24 గంటలు పనిచేసినట్టు తెలియాలంటే డైలీ పోయి అటెండెన్స్ చేసుకొచ్చుకోవాలి. సెక్రటరీ ఎట్లా పోతాన్నావా? అటెండెన్స్ చేసుకున్నావా? ఉన్నదా చూపి మరి బయట రేవంత్ రెడ్డి అటెండెన్స్ మొత్తం బయట వేసి, ఇగో 24 నెలలకి వెళ్ళి ప్రతిరోజు 365 రోజులు రేవంత్ రెడ్డి రోజు సెక్రటరీ వేయండు. అట్లా పోతున్నాయి కదా 24 గంటలు పనిచేసి. అట్లా కూడా 8 గంటలు నా లెక్క అయితే. అంటే మబ్బుల పడి లెక్క రాత్రి పడి పెట్టి కూడా పగల డ్యూటీ నైట్ డ్యూటీ అంటే 2 డ్యూటీలు చేస్తారని అట్లా మేము ఫుల్ డ్యూటీ అని నమ్ముతాం. అట్లా కూడా నమ్మడానికి ఛాన్స్ లేదా? రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు ఇంకో ఇవ్వాలంటే, నీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ఆయా నియోజకవర్గాలు నెలకు తిరుగుతుర్రు? నెలకు 3 తాప తిరుగుతురా? చూపి ఆధారం ఉంటే. నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు ఏ శాఖలో ఎన్ని రోజులు తిరుగుతురు? నీ మంత్రులు నెలకొక రోజైనా సెక్రటరీ పోతుర్రా? లేదు, రోజుకొకడన్నా పోతున్నా సెక్రటరీకి. బయట ఇవన్నీ విషయాలు చెప్పురి, మేము కూడా గ్రహిస్తాం కదనే. అరే రేవంత్ రెడ్డి నిజంగా నీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, మనం తప్పుగా అనుకుంటున్నాం. 24 గంటలు ఉంటున్నాడు. నువ్వు పోకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో అన్నావు, నువ్వు 24 గంటలు జనాలు ఉంటున్నావు. కేసీఆర్ కంటే ఒక 2 పథకాలన్నా ఎక్కువ వచ్చినాయా? కేసీఆర్ కంటే 2 పనులన్నా మంచిగా చేసినావా? ఇవాళ ఏదో కేసీఆర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి శీరిసింద గడతంలా అదిరిపోయి బెదిరిపోయి ఆగమేఘాల మీద సమీక్షలని, మీటింగ్లని, చర్చలని, ఇంకేదో అంత డ్రామా ఆడిచ్చి ఏదైనా సరే కథలుగా అనుకుంటే ఇది వర్కౌట్ కాదు. ఈ డ్రామాలు బంద్ పెట్టిరి. ఈ డ్రామారావులు ప్రజలు చాలా గమనిస్తూ ఉంటారు. సో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఈయన ఏది ఉపేక్షించలేదు, ఏది లేదు, మన్ను లేదు, మసాలు లేదు. ఒక్కరోజు డంబాచారమే. ఆహా, ఇక రేపటి కలెక్టర్లు వచ్చేస్తారు ఇక మన కోసం. ప్రజలకు ప్రేమతో కలెక్టర్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి వచ్చిందా? పంపిస్తాడు అన్న. ఇంత మొనగారు అనుకుంటారు అది. ఇక చనిపోయిన వాళ్ళకు పెన్షన్లట, కార్లు, బంగ్లాలు, పెట్రోల్ బంకులు ఉన్నోళ్ళు తీసుకుంటున్నారట. ఏమి లేదు, ఇగో నిన్న ఉద్యోగులకు దొంగ అంటే నెలకు 200 కోట్లు అదనంగా దొబ్బిపోతున్నారు దొంగ ఉద్యోగులు అన్నాడు. దొంగ పెన్షన్ దారు అన్నాడు. రేపో మాపో దొంగ ఎమ్మెల్యేలు, దొంగ ముఖ్యమంత్రులు అంటే బాగుండు. అది కూడా కోరుకుంటా అన్న, అది కూడా అనాలని. ఇక 50 ఏళ్ళు నిండకున్న వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లు, ఫీల్డ్ లెవెల్ పరిశీలన లోపం కారణంగానే బోగస్ పెన్షన్లు వేయినాయి. 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు చేయూత అవుతుంది. సోషల్ ఆడిట్ లో బయటపడే నిజాలు, 20,000 శాంపుల్స్ లో
2,000 మంది అనర్హులే అట. దానికి సంబంధించిన డేటా వేసిరట. ఇంకేదో రాసిరు, 1-2 ఆధారాలు వేసి ఇక రాష్ట్రం మొత్తం దొంగ పెన్షన్లు ఎగ్గొచ్చే ప్రోగ్రాం. నాయన ఇగో పెద్ద కొడుకు కేసీఆర్ 2,000 ఇస్తాడు, నా పెద్ద మనోడు ఒక ఆయన ఏం చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి 200 ఇచ్చిండు. ఇక మునగాడైన ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2,000 ఇచ్చిండు పెద్ద కొడుకు లెక్క. దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు 2,000 తీసుకునే మొత్తం లంగై దొంగై, మీరు 2,000 కాదు గుండు సున్నా రావాలంటుండు. మరి మీరు అంటారు ఇప్పుడు ఏమిరామా వేసి తప్పు చెప్తున్నావు, మీ అన్న మాకు 2,000 కేసీఆర్ ఇస్తాను, నీ పెద్ద మనం లెక్క 4,000 ఇస్తా అని చెప్పిండ్రా భయ్, నువ్వే సున్నా అంటున్నావు. దానికే సాక్ష్యం పట్టుకొచ్చినా. వీళ్ళే చెప్తారు దొంగ పెన్షన్ ఉన్నాయి, చేయుత పెన్షన్లు 50 ఏళ్ళ ముందే తీసుకుంటారు, 40 ఏళ్ళ వాళ్ళు తీసుకుంటారు, ఉద్యోగాలు తీసుకుంటారు, అంతా దోపిడే జరుగుతుంది. అంటే ఎన్ని పైసలు గవర్నమెంట్ మిగిలాలే. ఉద్యోగులు దొంగలే, ముసలోళ్ళు దొంగలే, రైతులు దొంగలే, అందరు దొంగలే. మీరు అంత పత్తిత్తులానా మీ కాంగ్రెస్ వాళ్ళు? నీ పత్తిత్తులకు మారు పేరు అట్టుంది మీ పేరు. పత్తిత్తులకు మారు పేరు అని యూట్యూబ్ లో కొడితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, పొంగులేటి రెడ్డి, వెంకయ్య రెడ్డి ఇలా దొరుకుతుంది. పత్తిత్తుల పరమానంద శిశుల సంఘం వీళ్ళట పెద్ద పత్తిత్తులట చెప్తారు. పేదల పథకాలలో ప్రభుత్వ ఉద్యోగుల డేటా, లబ్ధిదారుల డేటా లింకుతో బయటపడే నిజాలట. మొత్తం 37,000 మందికి పైగా ఎంప్లాయీస్, వీరిలో 1,500 మంది రెగ్యులర్ అట. మిగిలిన వారిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా. రెగ్యులర్ ఉద్యోగులకు వెంటనే స్కీములు కట్ చేయాలట. అయిపోయింది పైసలు బంద్. ఇప్పుడు ఇది కాదు, ఇప్పుడు చెప్పిన 50 ఏళ్ళ కంటే కిందకున్న కూడా అంటుండు అని ఇప్పుడు పెన్షన్లు ఎక్కువ ఇచ్చే ప్రోగ్రాం చాలా పకడ్బందీగా జరగబోతుంది. మీకు మీ మనవాడు పెద్ద మనవాడు ఏం చెప్తానంటే ఇప్పుడు తీసుకుంటే 2,000 వస్తాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ 4,000 గుండు సున్నా వస్తాయి, గుండు సున్నా ఇస్తానండి. ఇప్పుడు మీరు చూసుకొని ఇక మీకు గాడిద గుట్టే మిగులుతాను. ఇక అన్ని లంగా మాటలు, బక్వాస్ మాటలు చెప్పి అధికారులకు వచ్చి ఇలా ముసలోళ్ళను వదిలిపెడతలేడు, నిరుద్యోగులను వదిలిపెడతలేడు, ప్రజలను వదిలిపెడతలేడు, రైతులను వదిలిపెడతాడు, ఎవ్వరిని వదిలిపెడతలేడు. అందరినీ ఒక ఆట ఆడుతాడు. ఇక మళ్ళీ జిందగీలో అన్న ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించలేవు నాకు. తలకిందులు తపస్సు చేసి ఏది చెప్తాడుగా అన్న, పెళ్లిళ్ళు చేసుకొని కో దేవుడు, పెళ్లి చేసుకుని కో దేవుడు, తాగుపోతున్నది అన్నట్టుగా. అట్లా మరి అలా ఊళ్ళో ఉన్న ఆంజనేయ స్వామికి తలకిందులు తపస్సు చేయాలి. చేస్తాడా పక్కా చేస్తాడు మా అన్న. అది పెన్షన్లు ఎగ్గొట్టే ప్రోగ్రాం జరుగుతుంది. ఏంది తెలంగాణ నీటి కష్టాలకు కేసీఆరే కారణం. 299 టీఎంసీల ఒప్పందమే రాష్ట్రానికి మరణ శాసనమైంది. వెద్దే శ్రీరామ్ ఎవరో అయినా బీజేపీ అంటారు. నీటి వాటల్లో కేసీఆర్ చేసింది ద్రోహమే. కొత్త ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తే 650 టీఎంసీలు మనకే. ఇక కృష్ణానది జలాల వాట పాలమూరు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్ట. ఈయన బీజేపీ నాయకుల లెక్క కనిపించింది. మరి నిన్న ఈయన పేరు కూడా నేను ఎప్పుడు ఇల్లే. ఈయన ఒకటే వాగుతాడు నిన్న నుంచి. నేనేమంటా అన్న, సరే నువ్వు అన్నట్టే కేసీఆరే తప్పు చేసిన అనుకుందాం, కేసీఆరే కారణం. మరి తెలంగాణ పికనిక తెచ్చినామే మరి మేము అని. కేసీఆర్ లంగ అయినప్పుడు, కేసీఆర్ దొంగ అయినప్పుడు మరి తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రుడు పరిపాలన బాగుంది, ఆంధ్రుడు సంఖ్య నాదామని చెప్పరాదు మరి అట కూడా. అది కూడా చెప్తే అయిపోయా అని చెప్పిన వాళ్ళవి. ఇప్పుడు ఇప్పటికే ప్రజల లోపల చర్చ, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కలిసే నడుస్తామని లోపల. ఇక నువ్వు ఇంకిత ఊతం ఇస్తట్టు నువ్వు చెప్తుంది. మరి నిజంగా కేసీఆర్ మోసమే చేస్తే, కేసీఆర్ అన్యాయం చేస్తే మీరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ప్రచారం చేశారు కాళేశ్వరం కూలిపోయిందని. మీ గుజ్జులో దమ్ము లేదు, వాళ్ళ గుజ్జులో దమ్ము లేదు. కాళేశ్వరం కూలిపోయిందా లైవ్ స్ట్రీమింగ్ పెడదామంటే అది చస్తానికి ధైర్యమే లేకపోయా. ఏం లేదు, బడగాల్సి మీద బయట పడాలి అంతే. మీరు అట్లా చేస్తా ఉంటే కొద్ది కేసీఆర్కి ప్రజల లోపల ఆదరణ లభిస్తుంది, తగ్గుతలేదు, పెరుగుతుంది. కారణం ఏంటంటే మీరు చెప్పే అని లంగా ముచ్చరని జనం అనుకుంటారు. సో ఆ లంగా ముచ్చర్లు బంద్ చేసి జనం పనికొచ్చే ముచ్చర్లు చెప్పురి, జనం నౌకలేస్తారు మీ జోళ్ళు ఇంటి. మీ సాగు మీరు మేము చెప్తున్న పోతే మేమేం చేయలేం.
వీళ్ళైతే వీళ్ళ కోరి వీళ్ళే పెట్టుకుంటారా? ప్రజా సమస్యల మీద పనికి మాలిన మాటలు ఇప్పుడు మాట్లాడడం కాదు, ప్రజా సమస్యల మీద మీరు ఫోకస్ చేయాలి. బీజేపీ ఏం పని చేస్తుంది, ఏ పథకం పైన ఫోకస్ చేసింది, ఏ పనుల పైన క్లారిటీ తీసుకున్నది ఏం లేదు. ఇలా కార్యకర్తలు అలా సొంత చేతుల పైన గెలిచి నిలబడి ఇలా అదేమో మీరు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది తప్ప మీరు ఏం చేసింది ఏమి లేదు. ఇక మీరు రాష్ట్రంలో బీజేపీని సంకనాకితానికే తయారయ్యారు. 24 గంటల సిబిఐ పేరు అన్నది ఇంతవరకు తుస్సు, కాళేశ్వరం తుస్సు అయింది. అందుకే కాంగ్రెస్ మాటలు పట్టుకోదని చెప్తా నేను. మాటలు పట్టుకుంటే ఆగమవుతారు, ఆగం కావద్దు, మీరు ముందర పడతారు.